కొత్తగూడెం జిల్లా రామన్నగూడెంలో పట్టా భూములపై ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ఆదివాసుల పట్టా భూములపై రెవెన్యూ, అటవీశాఖ సంయుక్తంగా సర్వే చేసి పంచనామా నిర్వహించారు. పట్టా భూములను ఆదివాసీ రైతులకు అప్పగించాలని డిమాండ్తో గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఆదివాసీ రైతులపై తప్పుడు ప్రచారం చేసిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్కమ్మ చెరువు వరద కాలువల నష్టపరిహారం 2013 భూసేకరణ ప్రకారం మంజూరు చేసి ఆదివాసీ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నియోజకవర్గం రామన్నగూడెం గ్రామ పరిధిలో ఉన్నటువంటి 30, 36 ఇంకోటి 39 సర్వే నెంబర్లలో ఉన్నటువంటి భూములపై ఇటు అటవీ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖ సంయుక్తంగా వాటిపై అంటే ఏదైతే సర్వేలు చేసి వీరికి భూములు అప్పగించాలంటూ ఏదైతే గతంలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి అంటే ప్రతిజ్ఞ ప్రకారం వీళ్ళకి భూములు కావాలంటూ కూడా రామన్నగూడెం ప్రజలైతే పిల్ల పాపలతోటి పాటు గత 3 రోజులుగా కలెక్టరేట్ ధర్నా చౌక్లో అయితే దీక్షలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ అంటే వారందరూ కూడా ఉన్నారు. వారికి సంబంధించి భూముల యొక్క సమస్యలు ఏంటి, అదేవిధంగా వెంకమ్మ చెరుకుకు సంబంధించి కూడా అప్పుడు ఏదైతే 2013లో వీరికి కొంత ఏదైతే సంబంధించి భూములు కోల్పోయారో వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలంటూ వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అసలు ఏం జరిగింది, అసలు మొత్తం వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి, అసలు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి కూర్చున్నారు? మేము ఇవాళకి 3 రోజులు అవుతుంది సార్. ఇంతకు ముందు కూడా నిర్వాధిక నిరాహార దీక్ష చేశాము. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ముందు జాయింట్ సర్వే చేసుకోండి, 30, 36, 39కి సంబంధించి మీది ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు తీసుకోండి అనేసి చెప్పారు సార్. అయితే మేము కలెక్టర్ గారి దగ్గరికి పాదయాత్రగా వచ్చాము, నిర్వాధిక నిరాహార దీక్ష చేసిన తర్వాత వివి పాటిల్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఐఏఎస్ అధికారి. ఆ సార్ మాకు జాయింట్ సర్వేకి ఇచ్చారు. పంచనామా చేసి ఎవరిదైతే వాళ్ళది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేయండి గ్రామస్తులంతా, ఒకవేళ గ్రామస్తులదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి సపోర్ట్ చేయండి అని చెప్పి మాకు కాగితం ద్వారాగా ఇచ్చారు సార్ కలెక్టర్ గారు. కానీ అది మళ్ళీ మేము జాయింట్ సర్వే చేపించాం, గ్రామస్తులందరం కలిసి జాయింట్ సర్వే చేపించాం. కానీ ఇంతవరకు కూడా మళ్ళీ మాకు పంచనామా చేసి ఇవ్వలేదు సార్. అందుకని మళ్ళీ మేము నిర్వాధిక నిరాహార దీక్ష చేయడానికి మా ఆత్మగౌరవం కోసం, మేము కాపాడుకోవడం కోసం, పిల్ల పాపాలతో కుటుంబం ఊర్లో రామన్నగూడెం గ్రామ పంచాయతీలో మొత్తం 160 కుటుంబాలు ఉన్నాయి సార్. మొత్తం పిల్ల పాపాలతో సహా మేము ఇక్కడికి ధర్నాకి రావడం జరిగింది సార్. మాకు ఏవైతే కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారో అవే పంచనామా చేసి మాకు ఇచ్చేంత వరకు కూడా మేము నిర్వాధిక నిరాహార దీక్ష చేస్తామనేసి మేము కోరుకుంటున్నాం సార్. ఆ ల్యాండ్ మాకు ఆల్రెడీ పట్టాలు ఇష్యూ చేసినారు సార్. 1994, 98లో పట్టా ఇష్యూ చేసినారు. మాకు ఫీల్డ్ పొజిషన్ చూపించలేదు కాబట్టి ఆ పట్టాలు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో మా ట్రైబ్స్ జీవన విధానం కోసం అభివృద్ధి చెందుతారు అనేసి మాకు పట్టాలు ఇష్యూ చేసినారు. కాబట్టి ఆ భూమిని మాకు ఈరోజు అప్పగిస్తే మేము దాంట్లో వ్యవసాయం సాగు చేసి అభివృద్ధి చెందుతాం అనేసి మేము కోరుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు అధికారులు చెప్తున్న దాని ప్రకారం మొత్తం 500 ఎకరాల్లో 350 ఎకరాల వరకు మేము ఇప్పటికే పట్టాలు ఇచ్చేసాము, ఇంకొక 150 ఎకరాలకు మాత్రం వాటిని ఏదైతే పట్టాలు రెడీ చేస్తున్నామంటున్నారు. మరి మీరు ఎందుకు దీక్ష కూర్చున్నారు సార్? అధికారులు చెప్పే దాంట్లో వాస్తవం లేదు సార్. రామన్నగూడెం రెవెన్యూ వచ్చేసి మొత్తం 130, 36, 39 సర్వే నెంబర్లు వచ్చేసి 1040 ఎకరాలు సార్. 1040 ఎకరాలు అన్నప్పుడు 400 ఎకరాలే ఉంది ఈ భూమి. అంటే మిగతా భూమి ఎట్టిపోయినట్టు సార్ రామన్నగూడెం రెవెన్యూ. ఏమన్నా భూమి అంటే అక్కడే ఉంటుంది సార్, ఏమన్నా ఎటు వేరే చోటుకి వెళ్ళదు కదా సార్. భూమి అనేది అక్కడే ఉంటుంది కాబట్టి ఎవరు ఆక్రమణలో ఉందనేసి ఇప్పుడు తెలిసినాం సార్. 30, 36, 39 క్లియర్గా ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఉంది సార్. 573 ఎకరాలు 20 కుంటల భూమి. ఆ భూమికి గెజెట్ ఏమన్నా వాళ్ళకి ఇచ్చినట్టు గెజెట్ ఆధారాలు ఉంటే ఆ గెజెట్ మాకిస్తే మేము దీక్ష విరమించుకొని వెళ్తాం అనేసి కూడా క్లియర్గా చెప్తున్నాం సార్. అంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి భూమికి మీరు చెప్తున్నటువంటి భూమికి ఎంత తేడా ఉంది? వాళ్ళు చెప్తున్న భూమికి మేము చెప్పే భూమికి అదే సార్. 573 ఎకరాలు 20 కుంటల్లోనే తేడా ఉంది సార్. సారీ చెప్పినట్టు నేను ఈరోజు పేపర్లో చూసినాను సార్. మేము కూడా మొత్తం భూమి వచ్చేసి రామన్నగూడెం 573 ఎకరాలు మా చేతిలో లేదు, ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఉంది. ఓన్లీ 400 ఎకరాలే మా దగ్గర ఉంది. 400 ఎకరాల్లో కూడా మాకు 250 ఎకరాలు పట్టాలు ఇష్యూ చేసినాం గతంలో అనేసి అన్నారు సార్. 250 ఎకరాలు కాదు సార్ పట్టా ఇష్యూ చేసింది. ఏదైతే 1040 ఎకరాలు ఉన్నాయో 1040 ఎకరాలు కూడా పట్టాలు ఇష్యూ చేసినారు. మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు ఈ యొక్క 573 ఎకరాలలో మీకును ఫారెస్ట్ అధికారులకు తేడా వస్తుంది అంటున్నారు కదా, మరి ఆ భూమి అక్కడే ఉందా లేదంటే కబ్జాలు ఎవరైనా కబ్జా చేసి అక్కడ ఉన్నారు? ఎవరు కబ్జా చేయలేదు సార్. 2015లో వాళ్ళు అటవీ అభివృద్ధి సంస్థ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు కేసు డిస్మిస్ అవ్వటం వల్ల ఆ టైంలో కూడా మేము 104 ఎకరాల్లో మేము ఆధీనంలోకి తీసుకొని మేము ఈ రోజు కూడా అందులోనే వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉందో అది ఇవ్వమనేసి 2011 నుండి మేము ఫైట్ చేస్తున్నాం సార్ ఆ భూమి కోసం. ఆ భూమి ఈ రోజు వరకు అప్పగించలేదు సార్.
అయితే మీరు మొదటి రోజే దీక్ష కూర్చున్న రోజు నుంచే ఆ రోజు రాత్రికే ఈ యొక్క సమస్యపై ఒక కొలుక్కి వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్పారు. అంటే ఏ రోజుకి ఆ రోజు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారా? అసలు మీకు ఏం చెప్తున్నారు అధికారులు? అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు సార్ క్లియర్గా, అది ఫారెస్ట్ భూమి 30, 36, 39 ఫారెస్ట్ అనేసి అంటున్నారు సార్. ఫారెస్ట్ అధికారులు మాకు రిపోర్ట్స్ కొన్ని ఇచ్చినారు సార్, ఫారెస్ట్ భూమి కాదనేసి వాళ్ళు చెప్తున్నారు సార్ ఫారెస్ట్ అధికారులు. రెవెన్యూ అధికారులు ఏం ఫారెస్ట్ అనేసి చెప్తున్నారు సార్. మాకు ఫారెస్ట్ భూమి అనేసి అన్నప్పుడు మాకెందుకు పట్టాలు ఇచ్చినారు అనేసి మేము అడుగుతున్నాం సార్. పట్టాలు ఇష్యూ చేసినారు, అదేవిధంగా మా యొక్క భూమి శిస్తులు కూడా కట్టినాం సార్ దానికి కూడా. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ రామన్నగూడానికి చెందినటువంటి 30, 36, 39 సర్వే నెంబర్లలో భూములపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే, అదేవిధంగా వెంకమ్మ చెరువు నష్టపరిహారంపై కూడా అధికారులు అంటే దీనికి సంబంధించి హామీ ఇవ్వకపోతే మాత్రం కొత్తగూడ నుంచి హైదరాబాద్ వరకు కూడా పాదయాత్రగా వెళ్ళి వీరైతే దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.